బగబగ మండుతున్న వేసవి కాలంలో నగర ప్రజల దాహం తీర్చేందుకు గత 4 ఏళ్ల నుండి విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆల్ ఇండియా వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణకిషోర్ తెలిపారు. ప్రజా సమస్యలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడంలో భాగంగా నగరంలోని సెంటర్ వద్ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని గవర్నర్ పేట్ ఏఎస్ఐ నాయక్, ఎస్ఐ దివ్యతో పాటు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మూరి సీతారామాంజనేయులు, గౌడ్నేని జగన్మోహన్ రావు, గౌడ్నేని శేషారత్నం సహకారంతో చలివేంద్రం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఏడాది ప్రజల దాహం తీర్చేందుకు వేసవి కాలంలో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలను దాతల సహకారంతో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని కృష్ణకిషోర్ చెప్పారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ చైర్మన్ కృష్ణకిషోర్ విజయవాడ నగరంలో ఎండలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్పేట్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రజల దాహం తీర్చేందుకు ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాట్లు చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలని కోరారు. మా చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ గారి సూచనల ప్రకారము ఈ సమ్మర్లో మజ్జిగ పంపిణీ చేస్తున్నామండి. గత 4 ఏళ్ల నుంచి అన్ని సెంటర్లలో మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. ఇవాళ మాకు ఆనందమైన విషయం ఏంటంటే ఏఎస్ఐ గారు దుర్గా గారు వచ్చారు, తర్వాత రమణ నాయక్ గారు కూడా వచ్చారండి. వాళ్ళు చాలా బిజీగా ఉన్నా కూడా మా కోసం టైం కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేము మన సిఐ గారు మురళి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా కాసేపాకి వస్తున్నారు. ఆయన వస్తానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత అన్ని సెంటర్లో రేపు ఇవాళ నుంచి కంటిన్యూ చేస్తామండి డిఫరెంట్ సెంటర్లో. ఎందుకంటే మా పేరు తెలియాలి, ఎవరికైనా హ్యూమన్ రైట్స్ భంగం కలిగితే వాళ్ళు మా దగ్గరికి రావాలి, మేము సాల్వ్ చేస్తాము. మేము 14 స్టేట్స్లో కవర్ అయిందండి ఇప్పుడు దాకా. ఈ 2-3 రోజుల్లో ఇంకొక 2 స్టేట్లు కవర్ చేస్తున్నాము. మిగతా వాళ్ళ కాదు, మాకు బోర్డు సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఇవన్నీ మా నేషనల్ హ్యూమన్ రైట్ కౌన్సిల్కి వచ్చిన సర్టిఫికెట్లు. మేము యూఎన్ వాళ్ళు కూడా రిజిస్టర్ అయింది మాది, తర్వాత నీతి ఆయోగ్లో కూడా రిజిస్టర్ అయింది. మళ్ళా ఇంకొకసారి ఏఎస్ఐ గారు దుర్గా గారికి, తర్వాత రమణ గారికి మెనీ థ్యాంక్స్ అండి ఈ సందర్భంగా వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మజ్జిగ పంపిణీ ఈ సమ్మర్ అంతా వేరు సెంటర్లో మేము మజ్జిగ పంపిణీ చేస్తామండి. మా మెంబర్స్ అందరూ వచ్చినందుకు పడమటి రామకృష్ణ గారు, శరత్ గారు, సుబ్బారాయుడు గారు, రూప్నాథ్ వీళ్ళందరూ మాకు ఎంతో సహకరిస్తారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమానికి ఈ ఎండాకాలంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. అందులో ఈ ఎండలో బాగా జనాల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ దాహత్తు తీర్చడానికి వాళ్ళ ప్రయత్నంగా మా ఏరియాలో ఈ లెనిన్ సెంటర్ బస్ స్టాప్లో పెట్టినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వాళ్ళకి. ఇది అన్ని చోట్ల చేస్తామని తెలుపుతున్నారు.
అలాగే ప్రజలకి మంచి చేయటం మా ఉద్దేశం కూడా. అలాగనే కంటిన్యూ చేయాలని, ప్రజలకి మంచి చేయాలని మా ఉద్దేశంగా మేము కూడా వాళ్ళని ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది చేపడుతున్నారని తెలిసింది. సో వాళ్ళకి అందరి తరపున ముందుగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మనుషులైతే అడుగుతారు, పక్షులు వాటివి అడగవు దాహం అవుతున్నాయని. సో మీ ప్రదేశాల్లో ఎవరికైనా సరే కొంచెం వాటర్ అనేది బయట పెడుతూ ఉండండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా కృష్ణ కిషోర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.